అందరికీ నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియో చేస్తున్నా. సీనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సినిమా ఉంటుండే గుండమ్మ కథ అని. ఆ గుండమ్మ కథలో ఎన్టీఆర్ గారు ఒక పాట పాడతాడు. లేచింది నిద్ర లేచింది, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది అని ఒక సాంగ్ ఉండే. ఆ సాంగ్ అప్పుడప్పుడు ఈటీవీలో వస్తుండే. మనం పుట్టకముందు సినిమా రిలీజ్ అయింది. బట్ ఆ పాట విన్నప్పుడు అనిపిస్తుండే అప్పుడు మనం పుట్టకముందుకే మహిళల గురించి ఒక ఎనర్జెటిక్ పాట రాశారు. అలాగే మహాభారతం చూసినా రామాయణం చూసినా కానీ మహిళల ప్రాధాన్యత చాలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమగా చూసుకుంటే కడుపులో పెట్టుకొని చూస్తారు, బాధ పెట్టినామనుకో బొంద పెడతారు. నిజమే ఇది. ఇప్పుడు మన అక్క చెల్లెళ్ళు ఉంటారు. మన అక్క చెల్లెళ్ళు ఏం చేస్తారంటే మనం చాలా ప్రేమగా చూస్తారు. అన్ననో తమ్ముడో, అన్న అయితే అన్న, తమ్ముడైతే తమ్ముడు. మా తమ్ముడు మంచిగా ఉండాలి, మా అన్న మంచిగా ఉండాలి, వాళ్ళు బాగుంటేనే నాకు రాఖీ కడితే ఏదో గిఫ్ట్ ఇస్తారు అన్నట్టు ఆలోచిస్తారు. అయితే రాఖీ కట్టడం ఏంటంటే అసలు విషయం ఇక్కడ అక్క నువ్వు నాకు రాఖీ కట్టినా కట్టకపోయినా కానీ నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటా, నీ కష్టాలలో నేను తోడుంటా, నిన్ను వెనుకలో ఉండి నిన్ను ముందు నడుపుతా అని చెప్పేసి ఎవరైతే తమ్ముడో అన్ననో వాళ్ళకు భరోసా ఇస్తే ఆ అక్క చెల్లెలకి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా. మనం చచ్చిపోయినప్పుడు కూడా వచ్చి ఏడుస్తాం, మనం బతుకున్నప్పుడు ఎంతో ప్రేమగా చూస్తారు. అలా ఉంటుంది వాళ్ళ ప్రేమ. ఇక ఇప్పుడు మన విషయానికి వస్తే మనం ఏమనుకుంటామంటే అక్కలు రాఖీ కట్టడానికి వచ్చిరనుకో, డబ్బులు తీసుకోవడానికే వచ్చిరేమో, దానికే రాఖీ కడుతుందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది వాస్తవం లేదు. అంటే ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్ వచ్చిన తర్వాత, ఈ రీల్స్ షార్ట్స్ వచ్చిన తర్వాత ఈ నెగిటివ్ వస్తూ ఉంటుంది. నెగిటివ్ని మనం ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయొద్దు. ఏ వార్త అయితే మనం ఎక్కువగా చూస్తే అదే వార్త వస్తుంది. ఆ వార్తను మనం చూస్తున్న కొద్దీ అదే స్ప్రెడ్ అవుతుంది బ్రెయిన్లో. ఇక నువ్వు దాని గురించి మాట్లాడుకోను, నీ గురించి మాట్లాడుకోను, అందరూ అదే మాట్లాడితే అదే వస్తుంది కంటెంట్. అంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ని తీసుకోవాలి. మన అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కూడా మనం మంచిని కోరుకుంటారు. మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా అక్కకి నేను ఏదైనా బంగారమో లేకపోతే పైసలు ఇచ్చిననుకో, మళ్ళీ మా అక్కలు ఏం చేస్తారంటే మళ్ళీ నాకే ఇస్తారు. అవి అరే ఉంచుకోరా, నీకు అవసరం ఉంటాయని చెప్పేసి ఉంచుకో అని చెప్పేసి అంటారు. అంటే అలాంటి అక్కలు దొరకడం అనేది నా అదృష్టం. మా అక్కలు నన్ను అంతగా ప్రేమించడం నా అదృష్టం. అట్లా మీ అక్క చెల్లెళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు మీరంత ప్రేమగా చూసుకుంటారా? మీ అక్కలు మీకు మళ్ళీ రిటర్న్ పైసలు ఇస్తారు. రాఖీ కట్టిన తర్వాత మీకు మళ్ళీ పైసలు రిటర్న్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే నాకు మాత్రం కామెంట్లో పెట్టరు. అది అయితే ఈ వీడియో ఏం చేశారంటే, నేను అక్క చెల్లెళ్ళ ప్రాధాన్యత అన్న తమ్ముళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళ బంధము విడదీయలేనిది. రాఖీ పౌర్ణమి రాగానే ఆ రోజు అన్ని టీవీలు చూడని పాటలు కానీ సినిమాలు కానీ అవే సినిమాలు వస్తాయి. మా అన్నయ్య, అర్జున్ది ఒక సినిమా ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి కూడా మనకు అట్లా అక్క చెల్లెలు రాగానే అల్లుళ్ళు వస్తారు, కోడళ్ళు వస్తారు, చేతులు గడతారు. ఆ సినిమా చూస్తే ఒక అట్మాస్ఫియర్, ఒక పండుగ లెవెల్లో ఉంటుంది. అది పండుగ లెవెల్లో కాదు, పండుగనే అది. సో చాలా రోజుల తర్వాత నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే అక్క చెల్లెళ్ళ ప్రాధాన్యత, ప్రాముఖ్యత మీకు తెలియడానికే చెప్తున్నాను. మన ఛానల్లో చాలా రోజుల తర్వాత వచ్చిన వీడియో కాబట్టి మీరందరూ ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అంజీ, సైనింగ్ ఆఫ్.